మన రఘురామకృష్ణరాజు ఆగడాలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేయడం జరిగింది. మీరు గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి నియోజకవర్గంలో ఆకువీడు మండలంలో పెదపేట అనేటటువంటి మాలపల్లి మీద, ఆ మాలపల్లిలో ఉన్నటువంటి మాలల ఆరాధ్య దైవమైనటువంటి గొంతినెమ్మ గుడి మరి శిథిల వ్యవస్థలో ఉంటే ఈ గుడిని కూల్చివేసి ఇక్కడ పోలీసుల్ని ఉపయోగించుకొని మా నిరుపేదలైనటువంటి అమాయకులైనటువంటి మాలపల్లిలో ఉన్నటువంటి మాలలను నిర్బంధింపజేసి పికెటింగ్ పెట్టి 144 సెక్షన్ విధించి ఇతనికి అధికార బలం ఉందని, అండబలం ఉందని, ధనబలం ఉందని, మరి కుల బలం ఉందని ఈ విధంగా అమాయకులైనటువంటి మా మాలల మీద కొంతమంది మీద మరి అక్రమ కేసులు బనాయింపజేసి ఈ యొక్క శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి గొంతినెమ్మ గుడిని కూల్చివేసి ఆ తర్వాత అక్కడ రామాలయానికి నిర్మించడానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీని మీదట ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రభుత్వ స్థలంలో, వివాదంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో మరి ఏ దేవాలయాన్ని నిర్మించడానికి లేదని చెప్పి స్టే ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక్కడ రఘురామకృష్ణరాజు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుకి ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఒక రకంగా చెంపపెట్టుగా చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు చెంప చెల్లుమనే విధంగా ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక స్టేను